డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఒకసారి చూస్తుంది మన బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అన్నమాట. మనకి రిపోర్టింగ్ సర్టెన్ ఒక టైం అంటే ఇస్తారు, మీ అందరికి తెలిసిందే. ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదో వీళ్ళ డేటా కూడా మనకి రిలీజ్ చేస్తారన్నమాట. ఒకసారి మీకు నర్సింగ్ ఫేజ్ 1లో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కౌంట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ 2762 మంది విద్యార్థులు అయితే రిపోర్టింగ్ అయితే చేయలేదు. ఈ సీట్లు మొత్తం ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. సో మీరు మెయిన్గా చూడాల్సిన దీంట్లో ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్ అనే కాలంలో సో ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఏ రీజన్ అండ్ అలాగే మనకి కోర్స్ డేటా కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కాబట్టి అంతా ఒకటే కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. అదే కాలేజ్ కోడ్తో మనకైతే ఎవరికైతే బీపీటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ విధంగా కాలేజ్ కోడ్ సంబంధించి అలా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకసారి మీకు ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా అన్నమాట. బీపీటీ అంటే బీపీటీ, సివిటీ అంటే సివిటీ, ఆర్డిటీ అంటే ఆర్డిటీ, ఏఎన్టీ అంటే ఏఎన్టీ, ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడుదంటే 2 ఇయర్స్ ముందు అన్నమాట, 2023ది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా లిస్ట్ మనకు రావడం జరుగుతుంది. పారామెడికల్ విద్యార్థులకి మనకి మెరిట్ ర్యాంకు, జెండర్, కేటగిరీ, రీజన్ అండ్ అలాగే ఇక్కడ కాలేజ్ కోడ్ అండ్ అలాగే కోర్స్ కోడ్, క్యాస్ట్, ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇది చూసుకొని మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో అది ఖాళీగా ఉందా లేదా చూసుకొని కొంచెం మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, మనకి రిపోర్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. సో ఈ డేటా అయితే అది వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సింది కోర్సు డేటా వివరాలు అండ్ అలాగే మనకి కాలేజ్ డేటా, కాలేజ్ కోడ్స్ అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే బెటర్, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది ఈ లిస్ట్ ద్వారా. నాట్ రిపోర్ట్ లిస్ట్ అన్నమాట. అంటే చాలామంది ఎలా ఉంటుందని తెలియదు, ఒకసారి చూపిద్దామని మీకైతే చెప్తాను. ఈ విధంగా టోటల్ ఎంతమంది చేయలేదో వాళ్ళ లిస్టు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మెరిట్ ర్యాంకు, వాళ్ళ జెండర్, క్యాస్ట్, కేటగిరీ, రీజన్, వాళ్ళకి ఏ కాలేజు, ఏ కోర్సు, ఏ క్యాస్టు, టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అన్ని సీట్లు మొత్తం ఖాళీగా అయితే ఉంటాయి. మీరు పెట్టుకుంటే బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి రిపోర్టింగ్ అయిన 2 days అలా గ్యాప్ ఇచ్చి మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. అది వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అన్నమాట. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఇన్ కేస్ మనకి కౌన్సిలింగ్లో ఈ కోర్స్ ద్వారా సీట్ వస్తే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. 70,000 అన్నమాట ఫీజు అయితే. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.